హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తుంది నరేష్ పుంజా యూట్యూబ్ ఛానల్. అయితే ఈరోజు ఎప్పుడు సాటర్డే రోజు ఫ్రైడే మిగిలిపోయిన ఎపిసోడ్ చూస్తారు సార్. ఈ ఎపిసోడ్లో ఒక డైలాగ్ ఉంటుంది. తర్వాత భరణి గారు అంటుంటారు, నేను అసలు గేమ్ ఆడట్లేదు, నేను ఇంకా గేమ్ ఆడడం స్టార్ట్ చేస్తే మాత్రం ఇక మబ్బులే అందరికీ అని చెప్పేసి మన షెట్టితో చెప్తుంటారు. ఏదైనా షెట్టికే చెప్తుంటాడు ఆయన. షెట్టి చెప్తుంటే షెట్టి వింటుంటాడు. డైలాగ్ అయితే బాగుంది. గేమ్ ఎప్పుడు ఆడతారో చూడాలి. ఓకే. ఇక ఈరోజు ఎపిసోడ్లోకి వస్తే, సాటర్డే ఎపిసోడ్లోకి వస్తే మెయిన్ వచ్చేసి 2 పాయింట్ల గురించి నాలుగు సార్ డిస్కషన్ చేసిండు. మెయిన్ క్యాప్టెన్సీ టాస్క్ ఏ విధంగా జరిగింది, అక్కడ ఎవరు మిస్టేక్ చేశారు, ఎవరిది తప్పు ఎవరిది రైటు, తర్వాత మిగతా ఇంటి సభ్యులందరినీ కూడా టోటల్ ఆ టాస్క్ గురించి లేపి క్వశ్చన్స్ అడిగారు. వాళ్ళు ఎలా ఆన్సర్ ఇచ్చారు, ఎవరు రాంగ్ ఆన్సర్ ఇచ్చారు, ఎవరు రైట్ ఆన్సర్ ఇచ్చారు, వాళ్ళు ఆ టైంలో అనుకుంది ఏంది, ఈ రోజు అనుకుంది ఏంది, కొన్ని విషయాలు గురించి మాట్లాడతా. నెక్స్ట్ వచ్చేసి కాలచక్రం గురించి కానీ, తర్వాత సంచాలకుగా వ్యవహరించిన కాలచక్రంలో ప్రియా కానీ, తర్వాత తనుజ, వాళ్ళిద్దరు వాళ్ళిద్దరిలో ఎవరు మిస్టేక్ చేశారు, దానివల్ల ఎవరు లాస్ అయ్యారు, అదొక పాయింట్. తర్వాత జనరలైజ్గా ఎవరెవరు గేమ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, తనుజది ఎలా ఉంది, తర్వాత షెట్టిది ఎలా ఉంది, తర్వాత ఇమ్ముది ఎలా ఉంది, రాముది ఎలా ఉంది అని వాళ్ళకి అప్రిషియేట్ చేసే వాళ్ళకి చేశారు. తర్వాత వాళ్ళకి సజెషన్స్ ఇచ్చే వాళ్ళకి ఇచ్చాడు. సరే, ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి క్యాప్టెన్ టాస్క్, దాని గురించి మాట్లాడదాం. అయితే ఈ విషయంలో ఫస్ట్ నాకు సార్ ఫస్ట్ ఇంటిస్తాడు, కానీ అయితే ఈ రోజు ఎపిసోడ్ లో వచ్చేసి నాకు సార్ వచ్చేసి అడుగుతాడు, క్యాప్టెన్సీ టాస్క్ విషయమే అడుగుతారు. డెమోన్ పవన్ క్యాప్టెన్సీ ఎలా ఉంది అని చెప్పేసి అడుగుతాడు. అంటే క్యాప్టెన్సీ అందరు క్యాప్టెన్సీ విధానం అనుకుంటా, అంటే ఆయన బిహేవియర్, అంటే ఆయన చేసే వర్క్స్, వంట కావచ్చు, అలాగే ఏ వర్క్ అప్పచెప్పాలి, తర్వాత మిగతా విషయాలన్నీ బాగానే పట్టించుకుంటున్నాడా లేదా అని చెప్పేసి ఇంటి సభ్యులకు అర్థమైంది. కాకపోతే నాకు సార్ అడిగిన విషయం అది కాదు. లెమన్ పవన్ ని ఎంచుకున్న విధానం, అంటే క్యాప్టెన్సీగా సెలెక్ట్ చేసిన విధానం కరెక్టా కాదా అని చెప్పేసి అడుగుతాడు. తర్వాత భరణిని అడుగుతాడు, ఏమంటావు భరణి చెప్పు అంటే, కరెక్ట్ కాదు సార్ అంటే, మరి ఆ రోజు ఎందుకు అడగలేదు అంటే, లేదు సార్, ఫైనల్ డిసిషన్ అనేది సంచాలకుది కాబట్టి నేను దానికి అగ్రి అయ్యి కామ్గా ఉన్నా. ఒకవేళ ఏదైనా మిస్టేక్ ఉంటే సాటర్డే రోజు మాట్లాడుకోవచ్చు అని చెప్పేసి నేను అనుకున్నా సార్ అంటే, లేదు నీకు ఏదైనా తప్పు అనిపించినప్పుడు నువ్వు క్వశ్చన్ చేయకుండా ఎందుకున్నావు, నువ్వు అడగాలి అని చెప్పేసి అంటారు. మిగతా వాళ్ళని అడుగుతారు, క్యాప్టెన్సీ టాస్క్ జరిగిన విధానంలో ఏదైనా మిస్టేక్ ఉందా అని చెప్పేసి అడిగితే, లేదు సార్ ఫుడ్ విషయంలో అని చెప్పేసి ఒకరు, తర్వాత బాగానే చేస్తుండ్రు అది ఇది అంటే, నేను అడిగిన క్వశ్చన్ మీకు అర్థం కాలేదనుకుంటా. డెమన్ పవన్ కెప్టెన్ గా ఎన్నుకున్న విధానం మీకు నచ్చిందా అని చెప్పేసి అడిగితే, అప్పుడు సంజన ఓపెన్ అయింది. అప్పుడు వీళ్ళందరికీ అర్థం కాదు క్వశ్చన్. నాగ్ సార్ వచ్చేసి ఫస్టే హింట్ ఇస్తాడు, అసలు డెమన్ పవన్ దే సెలక్షన్ రాంగ్ అని. ఆల్రెడీ డిస్కషన్ కూడా జరుగుతూ ఉంటుంది, భరణిని ఎలిమినేషన్ రీతు చేసింది, అది రాంగ్ అని చెప్పేసి అందరు అనుకుంటారు. కాకపోతే ఆ పాయింట్ మర్చిపోయి మిగతా, ఎందుకంటే ఇంటి సభ్యులందరికీ ఈరోజు ఒక గందరగోళం ఉంది, వాళ్ళ ఫేసులలోనే కొంచెం గందరగోళం ఉంది. ఏంటంటే, మమ్మల్ని ఏ క్వశ్చన్ అడుగుతారు, మమ్మల్ని ఏం క్వశ్చన్ అడుగుతారు అన్న ఎక్స్ప్రెషన్స్ తోటే ఉన్నారు వాళ్ళందరూ. కాబట్టి ఇంత స్పాంటినియస్ గా నాకు సార్ ఈ విషయం గురించి అడుగుతుండు, కెప్టెన్సీ టాస్క్ లో భరణిని ఎలిమినేషన్ చేసిన దానికి అడుగుతుండు అని చెప్పేసి వీళ్ళందరూ మర్చిపోయి తర్వాత వచ్చేసి ఫైనల్ గా సంజన వచ్చేసి, సార్ భరణిని తీసేయడం నాకు నచ్చలేదు, అసలు ఏ రీజన్ తో చేసింది అని చెప్పేసి నాకు తెలియదు అని చెప్పేసి క్వశ్చన్ అడిగితే, ఏమంటావు భరణి అంటే, అవును సార్ మరి అంటే, ఇందాక చెప్పినట్టు సేమ్ క్వశ్చన్ అడుగుతాడు, మరి నువ్వు ఆ రోజు మాట్లాడలేదు కదా అని చెప్పేసి అడుగుతాడు. అయితే ఇదే విషయాన్ని కళ్యాణ్ అడుగుతాడు, కళ్యాణ్ నువ్వేమనుకుంటున్నావు, నీ ఉద్దేశంలో క్యాప్టెన్సీ టాస్క్ లో కళ్యాణ్ ఎన్నిక విధానం కరెక్టే ఉందా అని చెప్పేసి అడిగితే, ఉంది సార్, ఎందుకంటే తను ఒక రూల్ పెట్టిన, అంటే తను ముందే ఒక రూల్ చెప్పింది, ఎప్పుడైతే నేను స్టాప్ అని చెప్తానో అప్పుడు ఆగాలి, ఆగకపోతే నేను ఎలిమినేషన్ చేస్తానంది. కాబట్టి తను స్టాప్ అని 3 times అంది. ఈలో భరణి అన్న రంగు పూసాడు అనుకుంటా, అందుకే ఎలిమినేషన్ చేసిందని చెప్పేసి, సరే మీ అందరికి ఇలా కాదని చెప్పేసి వీడియో ఇస్తుంది. వీడియోలో క్లారిటీ కనిపిస్తుంది, స్టాప్ అని చెప్పింది. స్టాప్ అని చెప్పిన తర్వాత కూడా భరణి పూస్తాడు, తర్వాత పవన్ కూడా పూస్తాడు. తర్వాత మిగతా వాళ్ళకి ఎవరికి అర్థం కాలేదని చెప్పేసి మళ్ళీ అడిగితే, ప్రియని అడుగుతాడు క్వశ్చన్, ఇప్పుడు చెప్పు, ఈ వీడియో చూసిన తర్వాత నీకేమనిపిస్తుంది అని అంటే, సార్ నాకైతే నా పాయింట్ ఆఫ్ వ్యూలో, మేము ఆ రోజు మాకు పూసింది మాత్రం మాకు భరణి అన్న పూసిందే కనిపించింది, ఎందుకంటే మేము అటు సైడ్ ఉన్నాం. డెమో పవన్ పూసింది మాకు కనిపించలేదు అంటే, ఈ రోజు ఏమంటున్నామని నాగార్జున సార్ అంటే, ఈ రోజు మాత్రం డెమో పవన్ కూడా పూసినట్టే ఉంది సార్, ఆ రోజు మేము అటు సైడ్ ఉన్నాం కాబట్టి కనిపించలేదని చెప్పేస్తే శ్రీజన్ కూడా అడుగుతుంది, సేమ్ సార్, నేను కూడా అంతే సార్, ఒకవేళ తను డ్రాప్ అయిందేమో అది చూడడం, ఇట్లా పూసే స్పీడ్ లో, ఇట్లా పూసే విధానంలో డ్రాప్ అయిందేమో చూసే విషయంలో
అందుకే తను ఆ విషయం అనుకుందేమని నేను అనుకుంటున్నా సార్ అని చెప్పేసి. మరి ఇప్పుడు దీనికి ఏమంటావు అంటే, లేదు సార్ ఈ విషయంలో రాంగ్ డిసిషన్ తీసుకుంది భరణి గారి విషయంలో అని చెప్పేసి శ్రీజ చెప్తుంది. అయితే అయితే ఇందులో తనుజ వచ్చేసి, లేదు సార్ మేము ఆల్రెడీ చెప్పినాం. ఆల్రెడీ డెమోన్ పవన్ కూడా కూస్తున్నాడు. నువ్వు చూడలేదా అని చెప్పేసి మేము చెప్తే మన రీతు వచ్చేసి మీరెవరు మాట్లాడొద్దు అని చెప్పేసి సీరియస్‌గా మాతోటి ఎవరు మాట్లాడొద్దు అని చెప్పేసి సీరియస్‌గా అసలు ఎవరు చెప్పిన మాట కూడా పట్టించుకోలేదని చెప్పేసి ఇంతలో మన తనుజ చెప్పింది. అయితే మళ్ళీ ఏం చేశాడంటే నాకు సార్ మళ్ళీ ఒకసారి వీడియో ప్లే చేసి ఈసారి చెప్పండి రీతుకి ఈ విషయం కనబడిందంటారా లేదంటారా అని చెప్పేసి మళ్ళీ వీడియో ప్లే చేస్తాడు. అప్పుడు ప్రియని అడుగుతాడు. ఇప్పుడు ప్రియ చూసిందంటావా లేదంటే కనబడే ఉండాలి సార్ ఈ విషయానికి వస్తే మాకైతే కనబడలేదు సార్ అని చెప్పేసి ఈ ప్రియా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటది. ఇక్కడ వచ్చేసి నాకు సార్ మనీష్‌ని అడుగుతాడు. మనీష్ ఎందుకంటే ఆ కెప్టెన్సీ టాస్క్ లో ఆల్రెడీ ఎలిమినేట్ అయిన వ్యక్తి మనీష్ కాబట్టి ఒకసారి మనీష్‌ని అడుగుదామని చెప్పేసి నాకు సార్ మనీష్ చెప్పు ఈ విషయంలో ఈ కెప్టెన్సీ టాస్క్ దిగిన విధానం నీకు కరెక్ట్ అనిపించింది అంటే కరెక్ట్ అంటే అసలు చెప్పాలంటే ఓపెన్ గా చెప్పాలంటే కొంచెం అన్ఫేరే సార్. ఎందుకంటే మనం ఒక వ్యక్తిని మనం ఇష్టపడ్డప్పుడు మిగతా మిగతా వాళ్ళ విషయంలో వేరే వాళ్ళ విషయంలో మనకు తప్పులే కనబడతాయి సార్. ఇక్కడ కూడా అదే జరిగింది. కంపల్సరీ ఫోల్ గేమ్ జరిగింది సార్. ఇక్కడైతే అన్ఫేర్ గా కెప్టెన్సీ టాస్క్ జరిగిందని నాకు అనిపించింది అని చెప్పేసి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తర్వాత నాగ్ సార్ అంటాడు, సరే ఓకే మీకు ఒక్కొక్కరి వ్యూలో ఒక్కొక్కరికి కనబడి ఉంటది. కొందరు బ్యాక్ సైడ్ ఉండొచ్చు, కొందరు ముందు సైడ్ ఉండొచ్చు. ఆ గేమ్ ఇదిలో మీరు అందరు కరెక్ట్ గా చూడలేకపోవచ్చు. నేను ఒకటి అడుగుతున్నా, పవన్ అడుగుతున్నా. పవన్ నువ్వు చెప్పు, సరే వాళ్ళందరూ చూసారో చూడలేదో పక్కన పెడదాం. నువ్వు ఆల్రెడీ గేమ్ లో ఉన్నావు, గేమ్ లో ఉంది రాసింది నువ్వు కాబట్టి నేను అడుగుతున్నా నువ్వు రాసావా లేదా అని చెప్పేస్తే నాకు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ టైంలో నేను గేమ్ ఆడుతున్న టైంలో నేను రాసే ఉంటాను సార్. అంటే రాశాను, వీడియోలో అయితే కనబడుతుంది. కాకపోతే నేను రాశాను లేదో తెలియదు కానీ రాశాను. నేనైతే ఆ టైంలో రాయలేదు అనుకున్నా. కాకపోతే నేనైతే ఇప్పుడు వీడియో చూసిన తర్వాత రాశాను అనుకున్నా. అంటే మరి రీతు స్టాప్ అని పిలిచింది నీకు వినపడలేదు అంటే నాకు కంపల్సరీ వినిపించింది సార్. వినిపించింది కానీ నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ టైంలో నేను స్టాప్ అంటుంటే ఇట్లా అని చెప్పేసి ఇట్లా పూసేశాను. అదైతే నాది మిస్టేకే. నేనైతే పూసాను చెప్పేసి ఒప్పుకుంటాడు. అయితే ఇక్కడ డెమన్ పవన్ ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా మనం ఆ రోజు కెప్టెన్సీ టాస్క్ జరిగిన రోజు కూడా అదే విషయాన్ని చెప్పడం జరిగింది. ఏంటంటే వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడారు. సరే వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడారు. ఒకవేళ లేదు గ్రూప్ గేమ్ ఆడలేదు అనుకుంటే వాళ్ళు ఇండివిజువల్ గేమ్ తర్వాత సరే ఎట్లయినా కానీ వాళ్ళు ఆడినట్టు నాకైతే కనిపించింది. సరే అవన్నీ పక్కన పెట్టినా వాళ్ళు గెలవడానికి ఇండివిజువల్ గేమ్ ఆడినా అని అనుకుందాం. కాకపోతే ఓనర్స్ టీం నుండి ఉన్న భరణి అన్న కూడా తర్వాత నా మీదకి వాళ్ళిద్దరు కలిసి అటాక్ చేసేవారికి ఆ టైంలో నేను కూడా కొంచెం సరే అని క్లాప్స్ కొట్టిన. అంటే నా మీదకి ఒంటరిగా ఇద్దరు కలిసి నా మీదకి వస్తున్నారని చెప్పేసి నేను క్లాప్స్ కొట్టిన. బట్ వాళ్ళిద్దరు ఇండివిజువల్ గేమ్ అది అనుకుంటా ఓకే అది అని చెప్పేసి దాని గురించి కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. అయితే ఈ గ్యాప్ లోనే ప్రియాని క్వశ్చన్ వేస్తాడు. ప్రియా వచ్చేసి సమాధానం చెప్పింది. అసలు భరణి అన్న వచ్చేసి ఇమాన్యుల్ ని ముట్టుకోలేదు, టచ్ చేయలేదు. అది గ్రూప్ గేమ్ అయింది కదా సార్. ఎందుకంటే మేము కంపల్సరీ అన్నాం అండ్ టెనెట్స్ వర్సెస్ ఓనర్స్ తర్వాత కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని నేనే అన్నా సార్. కాకపోతే భరణి అన్న అసలు ముట్టుకోనే లేదు. ఎందుకు ముట్టుకోలేదు? ఒకవేళ రంగు పూసుంటే వేరే విధంగా ఉండేది కావచ్చు కానీ పుయ్యలేదు కదా సార్ అని చెప్పేస్తే అసలు నువ్వు గేమ్ తెలిసే వరకు నాకు సార్ అంటాడు అసలు గేమ్ అయిపోయే వరకు ఆగి ఉంటే ఏమయ్యేదో తెలిసేది. ఎందుకంటే ఒక గేమ్ జరుగుతుంది ఓకే డెమన్ పవన్ ని టార్గెట్ చేశారనుకుందాం. టార్గెట్ చేసినప్పుడు వాళ్ళందరూ వచ్చేసి డెమన్ పవన్ చూసినప్పుడు డెమన్ పవన్ ఎలిమినేషన్ అవుతాడు. ఆల్రెడీ ఎలిమినేషన్ లో మనీష్ ఉన్నాడు. మిగతా ఎవరు మిగిలేదు? ఇద్దరు ఇమాన్యుల్ భరణియే మిగిలేదు. వాళ్ళిద్దరు కంపల్సరీ రంగు పూసుకోవాల్సి వచ్చేది. ఇద్దరు ఒకరే కదా అయ్యేది ఫైనల్ గా కెప్టెన్. కాబట్టి వాళ్ళిద్దరిలో ఇద్దరు పూసుకోవాల్సి వచ్చేది కదా. ఇక్కడ వాళ్ళు ఏమనుకున్న వాళ్ళ స్ట్రాటజీ కావచ్చు ఏంటంటే ఒక బలంగా ఉన్న వ్యక్తిని ఫస్ట్ తొలగించి తర్వాత వీక్ గా ఉన్న పర్సన్స్ తోటి నేను గేమ్ ఆడుకోవచ్చు అని వాళ్ళు అనుకున్నారా లేకుంటే వేరే విషయాలు ఏమనుకున్నారో తెలియదు. ఒక గేమ్ ఆగే వరకు నీకు నువ్వే డిసైడ్ అయ్యి వీళ్ళకి వీళ్ళు పూసారు వీళ్ళకి వీళ్ళు పుయ్యలేదని చెప్పేసి నువ్వు ఫిక్స్ అయితే అది కుదరదుగా అమ్మా. ఎప్పుడైనా గేమ్ అయిపోయే వరకు వెయిట్ చేస్తేనే చివరికి వాళ్ళిద్దరు ఉంటే అదే జరిగేదేమో. డెమన్ పవన్ ఒకవేళ ఎలిమినేషన్ అయితే అదే జరిగేదేమో. అంతవరకు నువ్వు వెయిట్ చేయకుండా లేదు అలా జరిగేది ఇలా జరిగేది అని ఊహించొద్దు అని చెప్పేసి ఎక్స్ప్లెయినేషన్ చేస్తుంటే
శ్రీజ వచ్చేసి మధ్యలో ఒకటి చెప్తది. మీ ఇద్దరి గురించి ఒకటే చెప్తున్నా. మీరు మధ్యలో ఏ విషయమైనా ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. ఏదైనా మధ్యలో తుతు 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 అంటారని చెప్పేసి నాకు సార్ ఆల్రెడీ మనం చెప్పాం కదా కాకిగోల అని లాస్ట్ వీక్ మన థంబ్‌నెయిల్స్‌లో కూడా కాకిగోల అని చెప్పేసినాం. ఈ రోజు వచ్చేసి నాకు సార్ ఎట్లా అంటే వాళ్ళు మాట్లాడుతుంటేనే ఇరిటేషన్ వస్తుంది. ఎగ్జాక్ట్‌లీ వాళ్ళు మన అగ్ని పరీక్షలో జడ్జిమెంట్‌లో వాళ్ళు సేమ్ చెప్పారు. ఏదైతే చెప్పారో ఈ రోజు కూడా ఎపిసోడ్‌లో కూడా మాట్లాడుతుంటే ఇరిటేషన్ వస్తుండే. నాకు సార్ కూడా మధ్యలో ఒకసారి నువ్వు కూర్చో అమ్మా అని చెప్పేసి కూర్చోబెట్టిండు. అంటే మాట్లాడే ఎక్స్‌ప్లనేషన్ కూడా కొంచెం క్లియర్‌గా ఇస్తే కొంచెం బావుంటదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అదొక షోలో మాట్లాడుతుంటే వీళ్ళు మధ్యలో ఇంటర్ఫియర్ 15, 13 మంది 14 మంది ఉన్న దాంట్లో వీళ్ళిద్దరితో తప్ప ఎవరు లేసి ముందుకు మాట్లాడట్లేదు. వీళ్ళిద్దరే మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళది కొంచెం తగ్గించుకుంటే బావుంటది గేమ్‌లో. అంటే ఏది మాట్లాడాలో అది మాట్లాడాలి. స్టాండ్ తీసి మాట్లాడాలి. కానీ ప్రతి విషయంలో పుల్లబెడతా, ప్రతి విషయంలో మాట్లాడతా, ప్రతి విషయంలో చేస్తా అంటే ఇలాగే ఉంటది ప్రతి దాంట్లో. ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే. ఇప్పుడు కాలచక్రం టాస్క్‌లో నెక్స్ట్ ముందు చెప్తా. కాలచక్రం టాస్క్‌లో ఎట్లా ఫెయిల్ అయింది ప్రియా వచ్చేసి. ప్రతి విషయంలో ఏదో ఫుటేజ్ కోసమనైతే శ్రీజ మాత్రం ఏదన్నా విషయం జరిగితే ఆమెకు సంబంధం లేని విషయంలో కూడా మాట్లాడుతది. అది మొన్న కూడా చెప్పాను. ఈ రోజు కూడా అట్లే అనిపిస్తది. ఎందుకంటే నేను కనిపించాలంటే కనిపించరు. ఎలా కనిపిస్తారు అనంటే దానికి గేమ్ ఎంబటి మనం వెళ్తుంటే ప్రాసెస్‌లో కనిపిస్తుంది తప్ప ఏముండదు. సరే అని చెప్పేసి ఈ మీ హౌస్ అందరి కోసం ఒక క్యూట్ వీడియో ప్లే చేస్తా అని చెప్పేసి ప్లే చేస్తాడు. మనం ఆల్రెడీ చూసినాం. ఆ వీడియోలో మన డెమన్ పవన్ వచ్చేసి రీతుకి సీక్రెట్‌గా ఒక చాక్లెట్ వెనక నుంచి ఇట్లా బెడ్ మీద కూర్చొని ఉంటే బెడ్ వెనక చేరి వెనక చేతులు పెట్టేసి ఇచ్చేస్తాడు. సరే వాళ్ళ ఫ్రెండ్‌షిప్ సరే వేరే ఏదైనా ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయేది వాళ్ళది వేరే యాంగిల్ ఏదైనా కావచ్చు అని చెప్పేసి అక్కడనే డిస్కషన్ అయితే మనం బయట మాట్లాడుకోవడంలో తప్పులేదు. సరే అని చెప్పేసి చాక్లెట్ ఇచ్చేసిన తర్వాత ఈ వారం నేను కెప్టెన్ అవుదాం అనుకున్నాను. స్లో చెప్తాడు. అటు ముందు వచ్చేసి మనీషు, శ్రీజ, ఇమాన్యుల్ వీళ్ళందరూ ఏదో పాటలు మన రాము వీళ్ళందరూ వచ్చేసి పాటలు ఏదో పాడుకుంటారు. నెక్స్ట్ వీక్ కెప్టెన్ అవుదాం అనుకుంటారంటే అవును ఈ వీకా నెక్స్ట్ వీక్ అని చెప్పేసి రీతో అడుగుతాయి. అంటే ఈ వీకే అంటే ఓకే అవ్వు అని చెప్పేసి అంటే ఈ వీక్ అని అంటుంది. ఈ వీకే అంటే సరే అవ్వు అని చెప్పేసి ఇస్తుంది. సరే చాక్లెట్ తింటావా అంటే సరే సరే వద్దులే అని చెప్పేసి అంటాడు. సరే కొంచెం తినని చెప్పేసి ఆమె కొంచెం తీసుకొని మళ్ళీ దానికి ఇస్తే ఆయన తినేస్తాడు. ఈ ఈ క్యూట్‌ది చూస్తే ఏమనిపిస్తుంది? ఈ క్యూట్ వీడియో చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది అని చెప్పేసి కళ్యాణ్ అడుగుతాడు. సార్ ఈ ఈ వీడియో చూసిన తర్వాత చాలా క్యూట్‌గా అనిపిస్తుంది సార్ అని చెప్పేస్తే క్యూట్‌గానే అనిపిస్తది. ఈ విషయంలో నీకేమనిపిస్తుంది చెప్పంటే, అట్లేం లేదు సార్ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా! మామూలుగా అట్లేం లేదు సార్ అట్లా రీతు అట్లేం లేదు సార్ అని చెప్పేసి ఏదో తడబడుతుంటాడు. అట్లా కాదు నేను అడిగేది అక్కడ ఏం జరిగిన వీడియో క్యూట్ గురించి కాదు. నేను అడిగేది క్యాప్టెన్సీ టాస్క్ గురించి అంటే క్యాప్టెన్సీ టాస్క్ అంటే వాళ్ళు ఒక మోడ్‌లో ఉంటారు. అంటే ఆ వీడియో చూపించిన కాదు. ఆ వీడియో ఉన్న విధానం కరెక్టే. వీళ్ళకి అర్థమైన విధానం కరెక్టే. కాకపోతే వీళ్ళు ఔట్ ఆఫ్ ది బాక్స్‌కి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇంతసేపు క్యాప్టెన్సీ గొడవ అయితంటే దానికి ఇంకా రీతుతోటే మాట్లాడలేదు. అసలు రీతు విషయం ఇంకా తీసుకోలేదు. ఈ విషయాన్ని అప్పుడే క్లోజ్ చేస్తారని అనుకోని అక్కడ ఏం జరుగుతుందంటే కామెడీ జోన్‌కి వెళ్ళిపోయారు. అంటే ఈ విషయం అయిపోయిందని చెప్పేసి. ఇంకుంది. అయితే సార్ అట్లా ఏం లేదు సార్ అంటే అసలు క్యాప్టెన్సీ టాస్క్ గురించి మాట్లాడబ్బా ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు అని నాకు సార్ అంటే లేదు సార్ ఆమె అయితే కావాలని అయితే చేసినట్టు లేదు అని అంటే అయితే డెమన్ పవన్ అవ్వాలని కెప్టెన్ అవ్వాలని ఆమె ముందు నుంచే అనుకుంది. అక్కడ కూడా చెప్పింది అదే విషయం చెప్పింది. తర్వాత ఇక్కడ విషయం ఏంటంటే మంచి పాయింట్ చెప్తాడు కళ్యాణ్ వచ్చేసి. ఫస్ట్ నుంచి ఇంతకు ముందు నుంచి చెప్పింది. ఆ రోజు చెప్పింది. తర్వాత క్యాప్టెన్సీ టాస్క్ లో కూడా చెప్పింది. అంటే ముందు నుంచే ఉంది ఆమెకి డెమన్ పవన్ అవ్వాలని. కాకపోతే ఒక్కటి మంచి పాయింట్ చెప్పిండు ఏంటంటే ఇమాన్యుల్ మంచి పాయింట్ చెప్పిండు కళ్యాణ్ వచ్చేసి. ఎందుకంటే అప్పటి వరకు బాగుంది. డెమన్ పవన్ క్యాప్టెన్సీ కావాలని చెప్పేసి కోరుకున్న రీతు ఎప్పుడైతే ఇమాన్యుల్ క్యాప్టెన్సీ టాస్క్ లో వచ్చిండో అప్పుడు కొంచెం థాట్ చేంజ్ అయిపోయింది. ఈ పాయింట్ వినలే నాకు సార్ ఇంటే బాగుండేది. ఈ పాయింట్ నేను వేరే దగ్గర కలిపి చెప్తా. ఎందుకంటే నిన్నటి వీడియోలో నిన్న ఫ్రైడే ఉన్న థర్స్‌డే ఎపిసోడ్‌లో ఇమాన్యుల్ ఫీల్ అవుతుంటాడు. మనం ఫ్రెండ్స్ అయ్యి ఉండి మనల్ని కాదనుకొని వాళ్ళతో ఉంటుంది. మనల్ని పట్టించుకోవట్లేదు. రీతు వచ్చేసి మనకి ఏమాత్రం సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి మన ఇమాన్యుల్ బాధపడుతుంటాడు. మన ఫ్రెండ్స్ అయ్యి ఉండి మనకి ఏమాత్రం సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి కొంచెం కన్నీరు పెట్టుకుంటాం.
ఇప్పుడు అదే పాయింట్ కెప్టెన్సీ టాస్క్‌లకి ఇమాన్యుల్ వచ్చినప్పుడు డెమన్ పవన్, ఇమాన్యుల్ అనే సందిగ్ధంలో రీతు పడ్డదని చెప్పేసి కళ్యాణ్ చెప్తాడు. ఈ పాయింట్ నాకు సార్ ఇంటే బాగుండేది. సరే నాకైతే వినబడింది. నిజమే. నేను అనుకున్నది నిజమే. వాళ్ళ ఫ్రెండ్‌షిప్ ఉంది. ఓకే. కాదనని లేదు. డెమన్ పవన్ గెలవాలనుకున్నాడు కాదనట్లేదు. అందులో మిస్టేక్ 100కి కాదు 100కి 1000% జరిగిందని నేను ఒప్పుకున్నా. ఆ రోజు మన వీడియోలో కూడా నేను చెప్పినా. ఈ రోజు కూడా చెప్తున్నా. ఓకే. కానీ ఈ విషయంలో ఇమ్ము నా గురించి పట్టించుకోవట్లేదు, నా గురించి ఆలోచించట్లేదు అన్న విషయం రాంగ్. ఎందుకంటే ఆల్రెడీ ఆ పాయింట్ అన్నదంట. ఆల్రెడీ కళ్యాణ్ చెప్తుంది. ఓకే. అసలు నాకు సార్ అడిగే విషయం అర్థం కావట్లేదు. నాకు సార్ ఏమడుగుతుండంటే ముందు నుంచే క్యాప్టెన్ చేస్తానంటుంది కదా! అక్కడ చెప్పింది. మళ్ళీ తర్వాత వచ్చేసి మన క్యాప్టెన్సీ టాస్క్‌కి కంటెండర్‌లను సెలెక్ట్ చేసే విషయంలో డెమన్ పవన్ సెలెక్ట్ చేసింది రీతుయే. ఇంత ప్రాసెస్ జరిగిన తర్వాత ఆ గేమ్‌లో డెమన్ పవన్‌ని గెలిపించడానికి కెప్టెన్‌గా సంచాలక తప్పు చేసి ఉంటదిగా అని చెప్పేసి నాకు సార్ క్వెషన్. ఆ వీడియో ఆ వీడియో దించిన దానికి కూడా కారణం అదే. సేమ్ క్వెషన్ వీళ్ళకి అర్థం కాకుండా వీళ్ళేదో లవ్ యాంగిల్ అని చెప్పేసి అది ఇది అని చెప్పేసి అనుకుంటారు. చివరికి లేదు సార్ అట్లా చేయదు సార్. ఆమె అయితే ఫస్ట్ నుంచి డెమన్ పవన్‌నే గెలవాలని అనుకుంది. కాకపోతే కావాలని అయితే చేసుండదని చెప్పేసి ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాడు. కళ్యాణ్ ఎక్స్‌ప్లనేషన్ ఇదే విషయం తనుజని అడిగితే లేదు సార్ మేము చూసాము. భరణి అన్న తర్వాత డెమన్ పవన్ రంగు పూసుకునేటప్పుడు డెమన్ పవన్ కూడా పూసాడని చెప్పేసి మేము చెప్తే మా మీద అరిసింది. మమ్మల్ని మాట్లాడొద్దని చెప్పేసి సీరియస్ అయిందని సార్ అని చెప్పేసి తనుజ చెప్పింది. సంజన వచ్చేసి సార్ ఈ క్యాప్టెన్సీ టాస్క్ మళ్ళీ పెట్టండి. క్యాప్టెన్సీ రీగేమ్ పెట్టండి సార్ అని చెప్పేసి సంజన వచ్చేసి నాకు సార్ చెప్తూ ఉంటది. సంజన రీగేమ్ పెట్టు అని చెప్పేసి పాయింట్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి రీతుని అడుగుతారు ఎక్స్‌ప్లనేషన్ రీతు అని చెప్పేసి రీతు గుడ్ ఎక్స్‌ప్లనేషన్. నాకే తప్పు చేసింది ఓకే. మంచి ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చిందనుకోండి. నన్ను అనుకోవచ్చు నిన్న కూడా రీతు అట్లా ఆడితే గేమ్ నిన్నటి వీడియోలో కూడా నేను రీతు గురించి బానే చెప్పిన. ఏది టాయ్స్ గేమ్‌లో కూడా అందరూ అంటే చాలా మంది రీతు ఏంటి పిచ్చి పట్టిందా, అట్లా ఆడుతుంది ఏంది, ఇట్లా ఆడుతుంది ఏంది అన్నారు. నేనైతే ఎందుకంటే నేను గేమ్ పరంగానే చూసిన. మొన్నట క్యాప్టెన్సీ టాస్క్‌లో తప్పు చేసింది. ఆ విషయానికి 100కి 150 కాదు 1000% కూడా తప్పని చెప్పేసిన ఆ రోజు. నిన్న జరిగిన టాస్క్‌లో మాత్రం టాస్క్‌లో రీతు ఓకే. బానే ఆడింది. ఇమాన్యుల్ తనుజనే కొంచెం వాళ్ళే గేర్ మార్చారని చెప్పేసి నేను అనుకున్నాని నిన్న ఆల్రెడీ చెప్పా. నేను చెప్పిన ఈరోజు అదే జరిగింది. నాగ్ సార్ కూడా ఈ విషయంలో ఈ టాయ్స్ విషయంలో గాని మన రీతు ఈ టాయ్స్ విషయంలో రీతు గురించి ఏం మాట్లాడలేదు. ఎందుకంటే అక్కడ తప్పేం జరగలేదు. ఎందుకంటే నెక్స్ట్ నేను ఎగ్జాంపుల్స్ ఇస్తా. ఎందుకు అనలేదని చెప్పేసి. ఎందుకంటే దానికి క్లారిటీ ఎగ్జాంపుల్ ఉంది. నెక్స్ట్ వాళ్ళతో మాట్లాడతాడు. ఎవరైతే ఈ గొడవ ఇప్పుడు నెక్స్ట్ టాయ్స్ విషయంలో గొడవ అయిందో వాళ్ళందరితో మాట్లాడతాడు. ఆ విషయాలు కూడా చెప్తా. అయితే ఇక్కడ రీతు వచ్చేసి మంచి ఎక్స్‌ప్లనేషన్ ఇస్తది. ఏం ఎక్స్‌ప్లనేషన్ ఇస్తదంటే సార్ నేనేమనుకున్నానంటే నేను వెయిట్ అని చెప్పేసిన. రంగు నాకు భరణి అన్న పూసినట్టు నాకు అనిపించింది. 3 టైమ్స్ పూసినట్టు అనిపించింది. అందుకే నేను గేమ్ నుంచి ఎలిమినేషన్ చేసిన. కాకపోతే ఇక్కడ వీడియో చూస్తే మాత్రం లేదు డెమన్ కూడా పూసినట్టు కనిపిస్తుంది. ఇక్కడ మిస్టేక్ జరిగింది అని చెప్పేసి ఒకసారి ఆడియన్స్‌ని అడుగుతుంది. ఆడియన్స్‌ని ఒకసారి అడుగుదాం. మరి నువ్వు మిస్టేక్ చేసినావో లేదో అంటే ఆడియన్స్ కూడా సేమ్ రీతు చాలా మిస్టేక్ చేసింది. వీళ్ళందరూ వీళ్ళు ఓనర్స్ టీమ్ అంతా గ్రూప్ గేమ్ ఆడుతుండ్రు. మన టెనెట్స్ టీమ్‌ని మొత్తం కొంచెం అన్యాయం చేస్తున్నా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడతారు. అయితే అప్పుడు రీతు అంటది ఓకే సార్ నేను చేసింది మాత్రం అప్పుడు నాకు అనిపించింది. వీళ్ళందరికి కూడా ఆ రోజు అందరూ రైటే అనుకున్నారు. ఈ రోజు వరకు రైటే అనుకున్నారు. ఈ రోజు మీరు వీడియో వేసే వరకు అందరికి అర్థమై ఇప్పుడు రాంగ్ అని చెప్పేసి అంటున్నారు. నేను కూడా అదే విధంగా అంటే నేను రైటే చేసిన అనుకుంటున్నా ఆ హీట్ ఆఫ్ మూవ్‌మెంట్‌లో. కాకపోతే ఈరోజు వీడియో చూసినాక తప్పని తెలిసింది. మీరు ఏ పనిష్మెంట్ అని ఇచ్చినా నేను తీసుకుంటా. నేను కాదనను. పక్కా తీసుకుంటా. నా పరంగా అయితే అన్యాయం జరిగింది. కాకపోతే నేనైతే కావాలని ఈ పాయింట్ చెప్పింది. మంచిగా అనిపించింది. నేను ఇందాక చెప్తా అని చెప్పాను కదా! ఈ పాయింట్ చెప్పింది. నేను కావాలని అయితే డెమో పవన్‌ని కెప్టెన్ చేయలేదు. ఎందుకంటే అంటే మరి నువ్వు డెమో పవన్‌ని చేస్తా అని చెప్పేసి ముందు నుంచి అంటున్నావు కదా! అని అంటున్నావు. అవును సార్ నేను అంటున్నా. మళ్ళీ ఇంకోటి వచ్చేసి క్యాప్టెన్సీ టాస్క్‌లో కంటెండర్‌గా ఎవరినైనా సెలెక్ట్ చేసుకోంటే నువ్వు డెమో పవనే పేరు చెప్పినావు గాని నాకు సార్ అంటాడు. అవును సార్ నిజమే. నేను డెమో పవన్‌ని పేరు చెప్పింది నేనే. అంతెందుకు అంతెందుకు అంతకుముందు మీరు ఇందాక చూపెట్టిన వీడియోలో గాని, అంతకుముందు గాని ముందు నుంచి కూడా నేను డెమన్ పవనే కెప్టెన్ కావాలని అంటున్నా. అంతెందుకు సార్ నేను డెమో పవన్ కెప్టెన్ కావాలనుకున్నప్పుడు అని నేను అంటున్నప్పుడు అసలు సంచాలక నేనైతున్నానో కాదో తెలియదు.
అసలు నేను సంచాలక అయితేనో తెలియకుండా నేను డెమో పవన్ గెలిపించాలని ముందెట్లా అనుకున్నా నన్ను సంచాలక చేస్తారని నాకు ఐడియా లేదు కదా సార్. సంచాలక చేస్తారు ఐడియా ఉంటది అనుకుంటే నేను అప్పుడు డెమో పవన్ కావాలని సెలెక్ట్ చేసుకొని వచ్చి నేనే సంచాలక అని తెలిసి ఇక్కడ చేసి ఉంటే అది నమ్మడానికి ఉండేది సార్. నేనైతే అక్కడ నాకు కావాలని ఉంది కాబట్టి అన్నాను. అక్కడ నాకు డెమో పవన్ కెప్టెన్ కావాలని కాబట్టి సెలెక్ట్ చేశాను, కానీ సంచాలక నేనైతే అయితేనని నాకు తెలియదు కదా సార్. వేరే వాళ్ళు ఏంటో వేరేగా ఉండేది కదా అని చెప్పేసి ఆమె ఎక్స్ప్లెనేషన్ ఈ విషయం బాగానే ఉంది, అది యాక్సెప్టబుల్గా ఉంది. ఎందుకంటే ఆమెకు తెలియదు, ఫస్ట్ నుంచి కావాలని కోరుకుంది, అయితే బాగుండని చూడాలనుకుంది అంతే తప్ప వేరే విషయంలో సంచాలకు ఆమెకు బిగ్ బాస్ ఇచ్చిండు, ఆమెని ఎవరుంటారు సంచాలకు మీరే తెలుసుకోండి అని చెప్తే నేనుంటా అని చెప్పేసి రీతు చెప్పలేదు. మళ్ళీ ఇక మీరు అనుకోవచ్చు, మళ్ళీ నిన్న ఇంతగానం రీతుని జనాలందరూ తిడితే మళ్ళీ నిన్నటి వీడియోలో కూడా మనం రీతు నిన్న ఏమనలేదు, టాయ్స్ డే గేమ్ లో కూడా మనం ఏమనలేదు అని అంటే కొంచెం ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. నిన్న గేమ్ ఆడింది, అది నెక్స్ట్ చెప్తా అని చెప్పాను కదా, చెప్తాం అంతే. మళ్ళీ నువ్వేంటి భయం, జనమంతా ఒకటంటే మళ్ళీ నువ్వు ఒకటంటావు అని అంటే మరి అక్కడ కనిపించేది అదే కదా. మరి ఈరోజు అడిగేటోడుగా నాకు సార్, నిన్న టాయ్స్ విషయంలో నువ్వెందుకు తీసుకున్నావు, మళ్ళీ ఎందుకు వేసినావు, మళ్ళీ తనుజది ఎందుకు గుంజినావు, తర్వాత రాముతోటి డీలింగ్ చేసినావు, తర్వాత ఇమాన్యుల్ గుంజినావు, ఇవన్నీ కాదా ఫ్రెండ్స్ కాదా అంటే ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్ కూడా నాకు సార్ అడగలేడు, ఎందుకంటే ఇక్కడ ఫ్రెండ్స్ కదా అని కూర్చుంటే గేమ్ ఆగిపోయింది, అక్కడ బిగ్ బాస్ ఇచ్చిన గేమ్ కూడా ఆగిపోయింది. వీళ్ళందరూ ఫ్రెండ్స్, రాముని పక్కకు దోసేస్తే, ఒకవేళ రాముని పక్కకు దోసేస్తే ఎవరు మిగిలేది? ఇమాన్యుల్ ఒక క్వశ్చన్ అంటాడు, నెక్స్ట్ చెప్పేదాన్ని చెప్తా. ఇమాన్యుల్ ఏమంటాడు అంటే రాము గెలవాలనుకున్నా, రాము ఉండాలనుకున్నా అని అంటే సరే, ఒకవేళ రామే పోయింది అనుకుందాం, రాము పోతే ఎవరెవరు? త్రిరితో నీ ఫ్రెండ్, తనుజ నీ ఫ్రెండ్, నువ్వు, మీరు ముగ్గురు గేమ్ ఆడుకుంటా ఇమాన్యుల్ ఎక్స్ప్లెయిన్ ఇస్తాడు, మేము పట్టుకోవాలనుకున్నాం. మీరు బొమ్మలు పట్టుకొని వచ్చి పట్టుకుంటే మీకు ఎవరి నుంచి ఎవరికి తీసిస్తారు? మీరు ముగ్గురు ఫ్రెండ్సే కదా. ఓకే సరే, ఆ పాయింట్ వదిలేసి ఇప్పుడు నెక్స్ట్ రీతు ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. ఆ పాయింట్ అయిపోయిన తర్వాత ఓకే అని చెప్పేసి కాలచక్రంకి వస్తాడు. ఇక క్యాప్టెన్సీ టాస్క్ ఇక రీతు ఒప్పుకున్న తర్వాత డెమో పవన్ సార్ నాది రెండు పాయింట్స్ సార్ అని చెప్పేసి, వాళ్ళైతే గ్రూప్ గేమ్ అన్నట్టు, సరే వాళ్ళు ఇండివిజువల్ గేమ్ అనుకుంటా అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేసి, సార్ నేనైతే నా క్యాప్టెన్సీని నేను వెనక్కి ఇచ్చేద్దాం అనుకుంటున్నా, నేను గెలిసే ముందుకెళ్దాం అనుకుంటున్నా, మళ్ళీ క్యాప్టెన్ అవుదాం అనుకుంటున్నా, నాకు ఇది వద్దు సార్ అని చెప్పేసి రివోక్ చేసేస్తాడు, వెనక్కి పంపించేస్తాడు. ఓకే అని చెప్పేస్తే ఈ శ్రీజ అడిగింది, ఇంకా మళ్ళీ అవసరం లేదు, ఫుటేజ్ కోసం అవసరం లేదు, కానీ ఏమన్నా అడిగింది అంటే, సార్ ఇట్లా క్యాప్టెన్ గెలిచిన తర్వాత మళ్ళీ తీసుకోవడం సంచాలక తప్పు వల్ల, ఆయన గెలిచిన దానికి సంచాలక చూసుకోవాలి, సంచాలక చేసిన మిస్టేక్ ఆయన క్యాప్టెన్సీని ఎలా తీసేస్తారు సార్ అంటే, నువ్వు ప్రతి దానిలో మధ్యలో వస్తావు, అది మరి మొన్న ఇమాన్యుల్ కూడా ఇట్లనే మిస్టేక్ జరిగింది మనీష్ వల్ల అని చెప్పేస్తే, అది ఆయన గెలవాలి, నేను ఈ క్యాప్టెన్సీ టాస్క్ కరెక్ట్ గా జరగలేదు, నేను నిజాయితీగా గెలవాలని ఆడాలని ఆయన అనుకుంటున్నాడు, ఈయన అనుకోలేదు, అది నీకు అర్థమవుతుందా అని చెప్పేసి మళ్ళీ అడగనే ఆమె కూర్చుంటది. ఇక ఇది ఫుటేజ్ వ్యవహారం, ఇక మొత్తం ఫుటేజే. సరే నెక్స్ట్ ఏమొచ్చి కాలచక్రం గురించి వస్తుంది డిస్కషన్. కాలచక్రంలో ఏం జరిగిందంటే, కాలచక్రంలో వచ్చేసి అంటే ప్రియాని అడుగుతాడు, అంటే ప్రియ ఊరికే వీళ్ళది ఇద్దరు ఇదే డిస్కషన్. కాలచక్రంలో మన కాలచక్రంలో తనుజ తర్వాత ప్రియ వచ్చేసి సంచాలకులు వాళ్ళు ఉన్నప్పుడు, మన కళ్యాణ్ వచ్చేసి, అంటే వాళ్ళు ఏం రూల్ పెట్టుకుంటుంటే మనం కాలచక్రం గేమ్ లో ఎక్స్ప్లెయిన్ చేసినాం ఆల్రెడీ. ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ఇప్పుడు ఒకే చేయితో పట్టుకోవాలి, ఒకే చేయితో హ్యాండిల్ ని పట్టుకోవాలి, అది వదిలేయడం కూడా ఇట్లా వదిలేసి ఇంకో హ్యాండిల్ తో పట్టుకోవాలి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో అయిపోవాలి. కానీ ఇట్లా దీన్ని పట్టుకొని దీన్ని వదలకూడదు అని చెప్పేసి వాళ్ళు కూడా ఆ రోజు అంత ఎక్స్ప్లెయిన్ చేసుకోలేదు రూల్. కాకపోతే మనం కళ్యాణ్ పట్టుకుంది కూడా రైటే అని చెప్పేసి వీళ్ళందరూ అనుకున్నారు. ఎందుకంటే కళ్యాణ్ పట్టుకుంది, తనుజ వచ్చేసి చెప్పింది ఏమని, రాంగ్ 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 అని చెప్పేసి, అంటే కళ్యాణ్ నువ్వు చెయ్యి రెండు చేతులతో పట్టుకున్నావు అంటే, లేదు నేను అట్లా వెంటనే వదిలేసిన అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇదే విషయం సంజన చేస్తే మాత్రం నన్ను ఎలిమినేషన్ చేశారని చెప్పేసి సంజన అంటే లేదు, సంజన ఏంటంటే సంజన తను పట్టుకోవడం కాక లోపల ఉన్న వేరే కలర్ ఎల్లో కలర్ది కూడా పట్టుకుంటది ఐరన్, అందుకే ఎలిమినేషన్ చేసినాం. మరి అంటే కళ్యాణ్ది నీకు తప్ప అనిపించలేదంటే, లేదు సార్ మేమే ఒక రూల్ పెట్టుకున్నాం, ఒక 5 సెకండ్స్ 3 సెకండ్స్ గ్యాప్ లోనే చెయ్యి చేంజ్ చేసుకోవాలి అంటే, నాకు సార్ అంటుంది చెయ్యి చేంజ్ చేసుకోవాలి. అవును, చెయ్యి ఎట్లా చేంజ్ చేసుకోవాలి? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ఈ హ్యాండ్ నుంచి ఈ హ్యాండ్ పట్టుకోవద్దు, రెండు కలిపి ఒకేసారి పట్టుకోవద్దు. మరి కళ్యాణ్ పట్టుకుంది అదే కదా. నువ్వు అలా రాంగ్ గా జడ్జిమెంట్ ఇవ్వడం వల్ల ఇటు మన ఈ శెట్టి వచ్చేసి గేమ్ డిస్టర్బ్ అయ్యి
మన డెమన్ పవన్ ఆయన కింద దోసేసిండు, ఆయన ఓడిపోయిండు. నీ వల్లనే కదా ఒకటి. రెండోది వచ్చేసి టాయ్స్ గేమ్ కొందాం. ఫస్ట్ వచ్చేసి సంజన ఉన్ను ఆశాని షెట్టి కొడతాడు. అంటే కొడతాడు, అది వీడియోలో చూపెడతారు, ఒక ప్లే చేస్తాడు. ప్లే చేస్తే కొట్టద్దు అని అందరు చెప్తారు. ఈ భరణి మనీష్ వీళ్ళందరూ కొడుతుండన్న ఎక్స్ప్రెషన్స్ కొడుతుండు, అట్లా కొడుతుండే ఏంటని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉంటారు. ఓకే, అది ఫైన్, బాగానే ఉంది. అయితే నెక్స్ట్ కొట్టద్దు అని చెప్పేసి రూల్ పెట్టిన తర్వాత తన షర్ట్ ఏదో పెట్టుకుంటాడు. ఆ షర్టును పట్టుకుంటే ఆ షర్టును కొడుతుంటాడు. ఒకటే దెబ్బ, సింగిల్ టేక్ అన్నట్టు. ఆ ఒక్క దెబ్బ కొట్టిన దానికి కొట్టిండని చెప్పేసి వచ్చి ఎలిమినేషన్ చేస్తాడు. తర్వాత ఈమె ప్రియా వచ్చేసి సంజని అడగలేదు, కొట్టిండానికి తలిగిందా ఆయన ఎలిమినేషన్ చేస్తా అని చెప్పేసి అడగలేదు. ఈయనని ఎక్స్ప్లెనేషన్ తీసుకోలేదు. లేదు నువ్వు కొట్టినావు అని చెప్పేసి ఆయనని కొట్టినవని ఎలిమినేషన్ చేస్తుంది. దీనివల్ల 2 గేమ్లు కాలచక్రం టాస్క్ లో ఆడకుండా అయింది, టాయ్స్ టాస్క్ లో ఆడకుండా అయింది. ఎవరు? శెట్టి. ఎవరి వల్ల? ప్రియ. అందులో సంచాలక ప్రియనే, ఇందులో సంచాలక ప్రియనే. ఈ రెండింటి వల్ల అతను లాస్ అయింది తెలుసా అని చెప్పేసి నాకు సార్ అంటే, సారీ దీనికి నేను సారీ అడుగుతున్నా అని చెప్పేసానంటే, నేను సారీని యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే దీనివల్ల నేను టినెట్స్ నుంచి ఓనర్ అయ్యే అవకాశం కోల్పోయినా. ఆ అవకాశాన్ని మళ్ళీ తెప్పిస్తే మాత్రం నేను కంపల్సరీ నీ సారీని యాక్సెప్ట్ చేస్తా అని చెప్పేసి జోకేస్తాడు. వెంటనే నాకు సార్ అంటాం, నువ్వు చాలా మారిపోయినావు, కొంచెం ఎదుగు, కొంచెం జనాలలో కనిపించి మాట్లాడు, గేమ్ ఆడు అని చెప్తే సూపర్ పర్ఫెక్ట్ అయినావు కదా అని చెప్పేసి నాకు సార్ అంటుంది. అక్కడికి అయిపోయింది. ఆయన్ని కూడా అప్రిషియేట్ చేస్తాను, ఆయన ఆడిన గేమ్ విషయంలో చాలా బాగా ఆడినావు. తర్వాత ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు విని వాళ్ళకి నీకు తోచినంత వరకు క్లియర్ చేస్తాను, అది బాగా అనిపించింది అని చెప్పేసి ఆ విషయం చెప్తాడు. వచ్చేసి తనుజ గేమ్ గురించి అడుగుతాడు, క్లాప్స్ కొట్టిస్తాడు. ఎందుకంటే క్లాప్స్ కొట్టించింది గేమ్ గురించి కాదని కూడా చెప్తాడు. నేను నిన్న చెప్పా, ఏం చెప్పా, తనుజ ఇమాన్యుల్ కరెక్ట్ గేమ్ ఆడట్లేరు. ఎందుకంటే ఫస్ట్ చూడు, మరి ఇక్కడ మిస్సింగ్ జరిగింది. ఫస్ట్ టైం నాకు ఎవరి వద్దు అనండి, తర్వాత కావాలి అనండి. అక్కడ మిస్ అండి, ఒక 2 డబుల్ స్టాండర్డ్ తీసుకున్నట్టు మనకు అనిపిస్తుంది. ఇప్పుడు నాకు సార్ కూడా అదే అంటుంది, నువ్వు నువ్వు గేమ్ ఆడుతున్నావు, గేమ్ గెలవాలనుకోవాలి, కానీ ఎవరైనా సపోర్ట్ చేస్తే నాకు వద్దనుకుంటున్నారు అని నువ్వు ఎందుకన్నావు అంటే, పక్క నుంచి సపోర్ట్ తీసుకున్నారు అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు అని చెప్పింది నాకు సార్కి. అంటే కామెంట్ చేసే వాళ్ళు చేస్తారు, ఫైనల్గా ఏంటి, మనం గెలవడం కావాలి. తర్వాత నీ ఫ్రెండ్సే కావచ్చు, ఇంకెవరో కావచ్చు, వాళ్ళకి నువ్వు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు వాళ్ళ గురించి. ఓడిపోయిన తర్వాత ఏముండదు, గెలిచిన తర్వాత గెలుపు అనేది మిగిలిద్ది అని చెప్పేసి నాకు సార్ చెప్పిండు. నీకు ఈ క్లాప్స్ కొట్టించిన విషయం అయితే, హరీష్కి వచ్చేసి నువ్వు తర్వాత ఆయన అన్నం ఫుడ్ తినకోకుండా బాధలో ఉన్నప్పుడు వచ్చేసి బాగా చెప్పినావు, బాగా మాట్లాడినావు, ఆయన ఓదార్చిన విషయం ఒక అమ్మలాగా బాగుందని చెప్పేసి, ఆ విషయంలో చాలా బాగా నచ్చినావు అని చెప్పేస్తే, అవును సార్ అని చెప్పేసి హరీష్ కూడా అవును సార్ థ్యాంక్ యూ సార్ అది ఇది అని చెప్పేసి అంటే, రీతు నువ్వు కూడా ఉన్నావు కానీ నీకు చెప్పదలుచుకోవట్లేదు, నీతో క్లాప్స్ కొట్టించలేదు అనుకో, నువ్వు మధ్యలో వెళ్ళిపోయావు అంటే, నేను ఫుడ్ తేయడానికి వెళ్ళింది సార్ అంటది. అది కామెడీగా జరిగింది, అయిపోయింది. నెక్స్ట్ ఎవరు? రాము రాథోడ్ ఏమంటాడు, నువ్వు ఓకే, నువ్వు నీ టాయ్స్ తీస్తుంటే ఎందుకు మాట్లాడలేదు అని చెప్పేస్తే, సార్ టాయ్స్ తీస్తుంటే ఎందుకు మాట్లాడలేదంటే, మేము గేమ్ ఆడుతుంటే సరే ఆడాలనుకున్నాం, కాకపోతే మధ్యలో బ్రేక్ వచ్చింది వర్షం రావడం వల్ల. బ్రేక్ వచ్చి అప్పుడు నాకు రీతు చెప్పింది, మనం ఇద్దరం ఉంటే ఇద్దరిలో ఒకరు ఉండాలని చెప్పేసి చెప్పింది. సరే అని చెప్పేసి నేను అన్నట్టే ఉన్నా అని చెప్పేసి అన్నాడు. తర్వాత తనుజ మరి తనుజ వచ్చి అడిగినప్పుడు ఎందుకు చెప్పలేదు అని చెప్తే, సార్ నేను కొంచెం స్ట్రక్ అయినా చెప్పలేకపోయినా, అంటే అది నిజమా కాదా అని వీళ్ళు ప్రూవ్ చేసుకోవాలా అని వీళ్ళు నిన్న డిస్కషన్ చేసుకున్నారు కదా, ప్రూవ్ చేయి అని చెప్పేసి. అంటే మీరు ఇద్దరు డిస్కషన్ చేసుకున్నారా లేదా అని చెప్పేసి. అయితే ఆ విషయంలో ఎందుకు మాట్లాడలేదంటే, నువ్వు సైలెంట్గా ఉంటావు, సైలెంట్ కిల్లర్వి, సైలెంట్గా ఉండడం వల్ల నువ్వు ఇంటి ఓనర్ అయినా చెప్పేసి జోకేస్తాడు నాకు సార్. ఆ విషయంలో ఓకే, కానీ నువ్వు వచ్చింది డిఫెండ్ చేసుకోకుండా గేమ్ ఆడకుండా గెలుస్తుంటే ప్రతిసారి అట్లా కాదు, నువ్వు డిఫెండ్ చేసుకోవాలి, అది కరెక్ట్ కాదు. ఓకే, నువ్వు ఆడిన గేమ్ విధానం బాగానే ఉంది కానీ ప్రతిసారి సైలెంట్ కాదు, గేమ్ కూడా ఆడాలి. ఇంకో విషయం నిన్ను మెచ్చుకోవాల్సింది ఏంటంటే, సూపర్ పాయింట్ చెప్పింది నాకు సార్ కూడా. ఎందుకంటే బిగ్ బాస్ వచ్చేసి ఒక అవకాశం ఇస్తాడు ఎవరికి, మన రాము రాథోడ్కి ఇస్తాడు. ఏమని ఇస్తాడంటే, ఆయనకి హెల్త్ బాగాలేదు, నువ్వు దగ్గరుండి పక్కనే ఉండి చూసుకోవాలంటే భోజనం చేయడం అన్నీ చూసుకుంటాడు, చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు హరీష్ని రాము రాథోడ్. అదే విషయం రాము రాథోడ్ మళ్ళీ నామినేషన్ పాయింట్లో పెడతాడు. అంటే నేను అన్నం తినమంటే నువ్వు తినవు, మరి చెప్పిన మాట వినవు, అంటే బిగ్ బాస్ అప్పచెప్పిన పని చేస్తూ మళ్ళీ అదే పాయింట్ రైజ్ చేస్తూ వినట్లేదని చెప్పేసి నామినేషన్ చేయడం బాగుందని చెప్పి నాకు సార్ కూడా పొగుడతాడు.
మనకు కూడా నచ్చింది ఆ పాయింట్. ఇప్పటివరకు మనం చెప్పుకున్న దాంట్లో రీతు బానే ఉంది అని మనం అనుకున్నాం. కాకపోతే మొన్న డిస్టర్బెన్సింగ్‌లో ఒక క్యాప్టెన్సీ టాస్క్‌లో ఒక మిస్టేక్ జరిగింది. అదొకటి. రాము రాథోడ్ కూడా బాగుంది. ఇప్పటివరకైతే నో మైనస్ అని చెప్పేసి అనుకున్నాం. తర్వాత సుమన్ శెట్టి ఉన్నాయి గానీ, మరి సుమన్ శెట్టిని అయితే మరి ఎందుకు వెనకేసుకొస్తున్నారో తెలియదు. ఫస్ట్ అయితే కొట్టిండుగా మరి. కొట్టిన దాని గురించి ఎందుకు అడగలే? ప్రియా ఇప్పుడు ఆ విషయం చెప్పొచ్చు. సార్ ఫస్ట్ అయితే కొట్టిండుగా, సరే నేను ఎలిమినేషన్ చేసినా నా తప్పు నేను ఒప్పుకుంటున్నా. మరి గేమ్‌లో కొట్టకూడదు కదా సార్. ఫస్ట్ ఒక్కసారి కాదు 3 సార్లు దాకా కొట్టిండు. అక్కడ ఆడియోలో కూడా వినబడుతుంది. భరణి గారు, మనీష్ వీళ్ళందరూ నవ్వుతున్నారు. వాళ్ళందరూ నవ్వుతున్నారు. కొట్టిండనే కదా అర్థం. మరి కొట్టిన దానికి క్వెషన్ అడగలేదేంటి నాకు సార్? మరి సుమన్ శెట్టిని లాస్ట్ వీక్ కూడా గుడ్ గేమ్ కొంచెం జనాలలో కనిపించని చెప్పేసి కొంచెం సపోర్ట్ చేసినట్టు, ఈ వీక్ కూడా అట్లనే సపోర్ట్ చేసినట్టు ఒక్క మాట లేదు. అసలు షైనీ ఉన్ను సుమన్ శెట్టి కనబడడమే లేదు గేమ్‌లో అని చెప్పేసి మనం ఒక వీక్ థంబ్‌నెయిలే పెట్టాం. ఒక రోజు ఒక ఎపిసోడ్‌కి థంబ్‌నెయిలే పెట్టాం. మరి కనబడ్డది లేదు. ఒకవేళ జరిగితే మంచిగా గట్టిగా జరిగిద్ది. నిన్న బాక్స్‌ని ఎగిరి తన్నిండు కదా! ఆ బాక్స్‌ని ఎగిరి తన్నినట్టే అంతే షార్ప్‌గా ఉంటాయి. మాటలయిపోతాయి. ఓకే. మిగతాయి బాగా చేస్తుండంటే అది బానే ఉంది. గేమ్ కూడా ఉండాలిగా. గేమ్‌లో మరీ అట్లా ప్రవర్తించకూడదని చెప్పేసి నేను అనుకున్నాను. కొట్టిన విషయం అడిగితే బాగుండేది. ఎందుకంటే అడగాలి కదా! నెక్స్ట్ ఆయనకి అవకాశం లాగుంటది. వేరే వాళ్ళని కూడా అట్లా చేయొచ్చు. మనం నెక్స్ట్ టైమ్ చెప్తారు. మనకి తప్పు చెప్పిన తర్వాత మళ్ళీ సరిదిద్దుకుంటే అయిపోయిద్దన్న ప్రాసెస్‌లో ఉంటది. మళ్ళీ ఈ విషయం చెప్తే అదేంటి ఇట్లా చెప్తున్నారని చెప్పేసి నన్ను అనుకుంటలే గాని, అది కడిగేద్దాం అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇమాన్యుల్‌ని అడుగుతాడు. ఇమాన్యుల్ మంచి పాయింట్ అనమాట. ఇక్కడ అడగాల్సింది కూడా అదే. ఎందుకంటే ఇమాన్యుల్ నిన్న రాంగ్ చేసిండు, తప్పు చేసిండు అని చెప్పేసి నాకు అనిపించింది. ఎవరు ఒప్పుకోరు. ఎందుకంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను కరెక్ట్ చూసిన. మిగతా నేను కొన్ని కొన్ని చూసిన కామెంట్స్‌లో కూడా వీళ్ళందరూ గ్రాఫ్ బాగా పెరిగిందని చెప్పేసి కొందరు మాట్లాడుతున్నారు. సరే అది పక్కన పెడదాం. అయితే ఇమాన్యుల్ చేసిన తప్పేంటంటే నాకు సార్ ఈరోజు క్వెషన్ ఏసిండు. ఇంకా డెప్త్ కూడా ఎయొచ్చు. కాకపోతే ఎయలేదు. గేమ్ అయితే బాగా ఆడిండు. ఇది నేను ఒప్పుకుంటా. నేను మళ్ళీ ఒప్పుకుంటా. గేమ్ వేరు, తర్వాత అక్కడ ప్రాసెస్ జరిగిన విషయంలో వేరు అని చెప్పేసి నేను ఒప్పుకుంటా. క్యాప్టెన్సీ టాస్క్ మాత్రం సూపర్ ఆడిండు. ఆ విషయంలో నేను అసలు తప్పు పట్టట్లేదు. సూపర్ ఆడిండు. సూపర్ అంటే డెమో పవన్ కూడా చాలా టఫ్ ఇచ్చిండు. కొంచెం చిన్న చిన్న తేడాలు మొన్న కూడా చెప్పుకున్నాం ఆల్రెడీ. చిన్న చిన్న తేడాలతోటే ఓడిపోయిండు. ఆ విషయంలో తప్పనడం లేదు గానీ, నాకు సార్ ఒకటే విషయం క్వెషన్ ఏసిండు. నీ బొమ్మలు, నీ టాయ్స్ వచ్చేసి ఎందుకు రామ్‌కి ఇచ్చేసినావు? రాముకి ఇచ్చేసినావు అంటే, అంత జాలేంటి నీకు రాము మీద అంటే, లేదు సార్ నాకు మేము మాట్లాడుకుంది మేము ముగ్గురం గెలుద్దాం. మేము నలుగురం గెలుద్దాం అని చెప్పి మేము మాట్లాడుకుంది మేము నలుగురం గెలుద్దాం అని. అంటే నలుగురు ఎట్లా గెలుస్తారు జనరల్‌గా? నలుగురం గెలుద్దాం, ఎవరైనా ఒకరం గెలుద్దాం అంటే ఆల్రెడీ ఫ్రెండ్ అంటున్నావు. రీతు నీ ఫ్రెండే, తనుజ నీ ఫ్రెండే, రాము కాదు. రాము పోయిన తర్వాత మీరు ముగ్గురే కదా ఉండేది. మీరు ముగ్గురులో మీరు ఎవరు గెలుస్తారు? ఎవరైనా ఒకరే కదా గెలిసేది ఫైనల్‌గా. మేము గెలుద్దాం అనుకుంటున్నావు. సరే మొత్తము సరే రీతు మొత్తం తీసుకుంది. ఆమె వచ్చేసి మొత్తం తీసుకుంది. సరే నువ్వు కొన్నియాలిగా నీ మొత్తం ఇచ్చేస్తే ఎట్లా చెప్పేసి మొత్తం ఇచ్చేసి సరే నీకు అంత త్యాగం ఆయనకి ఇచ్చేసినావు. నువ్వు ఓడిపోయినట్టు అవుతావు కదా అంటే, లేదు సార్ మేము అనుకుంది వేరు. చివరికి నాకు బాధ అనిపించింది వాడి మొత్తం తీసుకునే వారికి. రీతు అట్లా చెప్పేసి మేము నలుగురం ఎవరైనా గెలుద్దాం అన్నది నాకు మంచి ఫీలింగ్ ఉండే. కానీ తర్వాత అంటే మరి నువ్వు రీతుకి ఇచ్చావంటే, సార్ నేను రీతుకి ఇచ్చిన, నా దగ్గర కూడా రీతుకి ఇచ్చిన అని చెప్పేసి సరే ఓకే బానే ఉంది. రీతుకి ఇచ్చి కూడా నువ్వు ఒక గేమ్ లో ఉండి ఇక్కడ ఇక్కడ ఫ్రెండ్షిప్ లేదు అంటే, ఫ్రెండ్షిప్ అంటే ఇక్కడ ఏమేమి ఉండదు. గేమ్ ఆడేటప్పుడు గేమ్ వరకే చూడండి. ఇక్కడ త్యాగాలు చేయడం ఇలాంటివన్నీ పెట్టుకోవద్దు. ముందు గేమ్ మీద ఫోకస్ పెట్టండి. మిగతా అన్ని విషయాలు బాగానే ఉన్నాయి. నాకు సార్ అన్నాడు ఆ విషయం. నేను కూడా అంటాను. గేమ్ పరంగా, మనిషి పరంగా, నిజాయితీ పరంగా, మాట్లాడే విధానం పరంగా టూ గుడ్. ఎవరు? ఇమాన్యుల్. కానీ కొన్ని విషయాలలో భరణి, తనుజ వచ్చినప్పుడే మిస్గేర్ అవుతున్నాడు. అది నిన్నటి గేమ్ లో కూడా కనిపించింది. తనుజకి సపోర్ట్ చేయడమే, రీతుకు అయితే సపోర్ట్ చేసినట్టు అనిపించలేదు. ఫ్రెండ్ అంటున్నాడు కానీ ఒకవేళ ముందు ఆమె సపోర్ట్ చేయలేదని ఫీల్ అయింది కాబట్టి ఆమె గేమ్ ఆడుతుంది, వీళ్ళు గేమ్ ఆడట్లేదు. అదే తేడా. ఈ రోజు కొంచెం క్లారిటీ అయింది. ఈ రోజు ఒకవేళ ఈ విషయంలో, ఈ టాయ్స్ విషయంలో కూడా నాకు సార్ రీతుని తిట్టుంటే, క్లాస్ పడి ఉంటే మాత్రం మనం చేసిన వీడియో రాంగ్ అయ్యేది. కాకపోతే ఆ విషయం అయితే ఎందుకంటే ఆమె గేమ్ ఆడింది. ఆమెని సేఫ్ చేసుకుంది, పక్కన వాళ్ళ దగ్గర తీసుకుంది. అది గేమ్ ప్రాసెసే అది. కాకపోతే నా దగ్గర ఎవరు తీసుకోవద్దు, నేను ఎవరికి ఇయ్యను, తర్వాత పక్కన వాళ్ళకి ఇచ్చేయడం పోయి అంటే సెల్ఫ్గా ఓడిపోవడమే కదా. మరి దాని గేమ్ ఎందుకు ఆడడం? మళ్ళీ మేము గెలుద్దాం అనుకున్నాం అని చెప్పేసి నిన్న కూడా చెప్పినారు ఇమ్ము గురించి ఇదే విషయం. మరి మేము గెలుద్దాం అనుకున్నాం, ముగ్గురం గెలుద్దాం అనుకున్నాం, మా ఇద్దరిలో ఒకరే గెలవాలనుకున్నాం. తర్వాత ఈ రకరకాల ఆన్సర్లు చెప్తారు. అవి
అసలు పొంతనుండవు. అవి నాకు నచ్చలే. నిన్న కూడా నచ్చలే. నిన్న కూడా చెప్పిన. అదే విషయం అడిగిండు. ఇట్లాంటి త్యాగాలు పెట్టుకోవద్దని చెప్పేసి ఇమాన్యుల్ చెప్తాడు. నెక్స్ట్ వచ్చి భరణిని అడుగుతాడు క్వశ్చన్. భరణిని అడిగే క్వశ్చన్ ఏంటంటే, సరే ఇక నువ్వొచ్చేసి ఇలాంటి చేయొద్దు. ఏంటి ఇలాంటి పనులొచ్చేసి చేయొద్దు. ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ క్వెషనేసేయి. క్వెషనేస్తే నేను మళ్ళీ ఇక్కడికొచ్చిన తర్వాత సాటర్‌డే నేను అడుగుతా దాని గురించి. కానీ నువ్వు క్వెషన్ ఎయకుండా నన్ను అడగాలంటే నేను అడగలేను. మీ నిన్ననే కాదు మీ అందరికి అదే చెప్తున్నా. ఏదైనా ఉంటే క్వెషన్ ఎయండి. మీకు టాస్క్‌ల విషయంలో, సంచాలక విషయంలో ఏదైనా ప్రాబ్లమ్ అనిపిస్తే అక్కడ క్వెషన్ ఎయండి. మళ్ళీ దాన్ని ఇక్కడొచ్చి క్లియర్ చేసుకోండి. కాకపోతే ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే అందరికి క్లారిటీ ఇస్తాడు. ఒకవేళ ఒకవేళ భరణి గ్రూప్ గేమ్ ఆడిండు అని అనుకుంటే ఇమాన్యుల్ని అట్లా కాళ్ళ సందులో పట్టుకొని ఉండేటోడు కాదు, కాలచక్రంలో వదిలేసేటోడు కదా. అది గ్రూప్ గేమ్ కాదు. ఆయన ఆయన అట్లా పట్టుకోవడం వల్లనే మీరు కాలచక్రంలో గేమ్లో గెలిచిండ్రు. అదే ఆయనను వదిలేసి ఉంటే ఇమాన్యుల్ స్ట్రాంగ్ ప్లేయరే. ఇమాన్యుల్ వచ్చేసి మీ గేమ్ని ఇది చేసేవాడు. అది కొంచెం డిస్టర్బ్ అయ్యేది కారణం భరణి వల్లనే అని చెప్పేసి కొంచెం ఎక్స్ప్లెయిన్ ఇస్తాడు. ఆ విషయం కూడా నన్ను ఈ టెనెట్స్ అంటే ఈ టెనెట్స్కి అక్కడ బాధలు ఎలా ఉన్నాయి, కష్టాలు ఎలా ఉన్నాయి అని చెప్పేసి నేను వాళ్ళ గురించి ఆలోచిస్తున్నా. వాళ్ళ గురించి తెలుసు నాకు. ఫుడ్ దగ్గర ప్రాబ్లం ఎట్లా అవుతుంది ఏంటి అనే విషయాలు నాకు తెలుసు కాబట్టి నేను వాళ్ళ గురించి ఆలోచిస్తా అంతే తప్ప గేమ్ విషయంలో కాదు. కానీ వీళ్ళు అర్థం చేసుకోకుండా నేను వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నా అని చెప్పి నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటూ సార్ అని చెప్పేసి చెప్తాడు. సరే అనేది కూడా గుడ్డు. కాకపోతే కొన్ని ఉన్నాయి. కొన్ని అంటే చెప్పేసిండు ఆల్రెడీ. ఎందుకంటే నువ్వు క్వశ్చన్ చేయాలి. ఎందుకు క్వశ్చన్ చేయలేదు నాకు కూడా అర్థం కాలేదు. ఆ రోజు నాకు రాంగ్ అనిపించింది. నేను కూడా చెప్పేసిన. మరి ఆ రోజు ఎందుకు ఒకవేళ అరిస్తే ఒకవేళ ఆమెది రైట్ అయితే నా తప్పైతే అని చెప్పేసి ఏమైనా ఫీల్ అయిందో తెలియదులే కానీ ఈ రోజు అయితే మీ దగ్గర అడుగుదామని అనుకున్న సార్ అని అంటాడు. మరి ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మాత్రం కామ్గా ఉన్నాడు. మరి ఆయన స్ట్రాటజీ గేమ్ ఏంటో తెలియదు. మళ్ళీ నేను ఆడితే మాత్రం మబ్బులు కనబడతాయి అని చెప్పేసి ఎపిసోడ్ స్టార్టింగ్ లో అన్నాడు. సరే ఆ విషయాలన్నీ పడితే హరిత హరీష్ ఈ ఈ టాక్స్ జరిగే మధ్యలో హరిత హరీష్ వాళ్ళ మిసెస్ తో మాట్లాడింది. ఎందుకంటే ఈయన కొంచెం హౌస్ లో ఫుడ్ తినట్లేదు, కొంచెం నీరసంగా ఉంటాడు, కొంచెం ఎవరితో మాట్లాడట్లేదు, కలివిడిగా ఉండట్లేదు అని చెప్పేసి మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అయిద్దా అని చెప్పేసి ఆమెను తీసుకొని వచ్చి మాట్లాడింది. అసలు ఏంటి ప్రాసెస్ అని చెప్పేస్తే, లేదు అంటే బయట ఏమన్నా ప్రొజెక్ట్ అవుతుందా, బయట ఏమన్నా ప్రొజెక్ట్ అవుతుందా ఈ ఆడవాళ్ళ విషయంలో కాన్వర్జేషన్ లేదన్నా అవుతుందా అని చెప్పేసి కొంచెం ఫీల్ అవుతుంది. ఆ విషయం గురించి బయటికి పోతే ఆమెకి ఏమైనా ఇబ్బంది అవుతుందా అని చెప్పేసి కొంచెం మంచి విషయంలో. ఎందుకంటే ఒక కంటెస్టెంట్ వచ్చేసి అదే పనిగా, ఎందుకంటే అది చిన్న విషయం కాదు, ఆడవాళ్ళ విషయం కాబట్టి మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఆమె పిలిచి అడగడం జరిగింది లైవ్ లోనే. అడిగితే ఆమె చెప్పింది మాకు అలాంటి ప్రాబ్లం ఏం లేదు కానీ ఈయన ఫుడ్ తినకపోవడం, ఇట్లా కొంచెం ఏడవడం ఇవన్నీ చేస్తుంటే వాళ్ళ ఫాదర్ మదర్ వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఫోన్ చేసి అడిగారు. అంటే లేదు ఈయన ఫుడ్ బాగానే తీసుకుంటున్నాడు, హౌస్ లో తీసుకోకపోయినా కానీ డాక్టర్ సమక్షంలో పూర్తిగా మంచిగా ఫుడ్ తింటున్నాడు. అతనికి నేను ఏమన్నా చెప్పాలని మీ నుంచి అంటే, ఇప్పుడు ఎక్కడున్నావు, ఎలా ఆడుతున్నావు, నెక్స్ట్ నీది ఏమేంటి అది ఫోకస్ పెట్టమను. ప్లస్ ఇంకోటి ఏంటంటే హ్యూమర్ ఉంది ఆయనలో, కామెడీ సెన్స్ ఉంది, కానీ అది బయటికి తీయట్లేదు. అది మా ఫ్యామిలీ వర్క్ తెలుసు, దాన్ని ఒకటి మిస్ అయ్యిండు, దాన్ని తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి మాట్లాడింది. ఇంకొకటి వచ్చేసి దమ్ము గురించి మాట్లాడదు. దమ్ముంటే బిగ్ బాస్ రమ్మని చెప్పేసి అని అంటే గొడవ వీళ్ళకి శ్రీజ ఉన్న ప్రియ మళ్ళా హరీష్ గొడవలు. దమ్ముంటే బిగ్ బాస్ రమ్మని చెప్పేసి అని అడుగుతాడు. వీళ్ళేమో అసలు మీకేమనిపించింది అంటే శ్రీజ ఉన్న ప్రియ బిగ్ బాస్ కి దమ్ముందా అని చెప్పేసి అన్నాడు అని చెప్పేసి వీళ్ళు అంటారు. తనుజ కూడా ఇట్లా తలుపుతా ఉంటుంది. ఎందుకంటే బిగ్ బాస్ నే అన్నాడు అంటే నువ్వు బిగ్ బాస్ నే అంటావా అని చెప్పేసి వాళ్ళు ఆ రోజు అన్నారు. ఈ రోజు కూడా ఇట్లా తలుపుతా ఉంటుంది. అయితే ఈయన విషయం ఏంటంటే ఏంటి హరీష్ ఏమంటావు దీనికంటే, లేదు సార్ మీకు దమ్ము ఉంటే బిగ్ బాస్ రమ్మని చెప్పేసిన కానీ నేను ఆ ఉద్దేశంలో అనలేదు. అసలు నేను బిగ్ బాస్ ఎందుకంటే వీళ్ళనే అన్న, నేను దమ్ముంటే బిగ్ బాస్ విలువ అన్నా అంటే డైలాగ్ కన్వర్జేషన్ అంతే. సేమ్ భాష ఒకటి, భావం ఒకటి. ఆల్రెడీ ప్రియకి తెలుసుగా, మళ్ళీ బిగ్ బాస్ అన్నాడని మళ్ళీ ఎందుకు చెప్పడం. ఈయనకి సేమ్ మళ్ళీ సెకండ్ రిపీట్ అయింది. అది కూడా నాకు కూడా సేమ్ అనుకున్నా, బిగ్ బాస్ అన్నాడని నేను కూడా అనుకున్నా. కానీ ఈ రోజు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసే వరకు నాకు కూడా అర్థమైంది భావం ఒకటి, భాష ఒకటి అని చెప్పేసి హరీష్ది మళ్ళీ అర్థమైంది. ఓకే, ఈ రోజు ఎపిసోడ్ మాత్రం ఇట్లా జరిగింది. ఓన్లీ రీతు ఉన్న కాలచక్రం, క్యాప్టెన్సీ టాస్క్ అండ్ కాలచక్రం. ఇక్కడ విషయం ఏంటంటే డెమో పవన్ క్యాప్టెన్సీ వెనక్కి ఇవ్వడం కొంచెం హైలైట్ విషయం అని చెప్పుకోవాలి. ఎందుకంటే అంత ఈజీ కాదు, అంత డిసిషన్ తీసుకోరు కాదు. మళ్ళీ గెలవము అన్నట్టుంటది. కాకపోతే మంచి మంచి విషయం చేసిండు. ఎందుకంటే ఇంత టాపిక్ బయట కూడా ఇంత టాపిక్ దాని గురించి డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఆయన క్యాప్టెన్సీ టాస్క్ చేయడం చాలా బెస్ట్.
కాకపోతే రీతు కూడా తప్పు ఒప్పుకుంది. ఓకే. కాబట్టి మిస్టేక్ రిపీట్ గేమ్ జరిగింది కాబట్టి కొంచెం మైనస్ అని చెప్పాలి రీతుకి. ఇంకా మిగతా విషయాలకు వస్తే భరణికి ఈరోజు వచ్చేసి ఈ ఎపిసోడ్ లో భరణికి ప్లస్ అయినాయి. మిగతా వాళ్ళందరికీ నిన్న టాయ్స్ గేమ్ లో మాత్రం రీతుకి ఈ రోజు అందరూ రీతుకి బాగా అయిపోతుంది. బాగా నాకు సార్ తోటి తిట్లు బాగా పడతాయని చెప్పేసి అందరూ అనుకున్నారులే, కానీ ఆ విషయం కాదు. క్యాప్టెన్సీ టాస్క్లు ఒక్కదానిలోనే కొంచెం క్వశ్చన్ చేయడం జరిగింది తప్ప మిగతా ఈ విషయంలో మాత్రం టాయ్స్ విషయంలో మాత్రం ఆమె గేమ్ ఆడింది అని చెప్పేసి వదిలేసినట్టు అనిపించింది, నాకైతే అనిపించింది. ఇక మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. ఈరోజు ఎపిసోడ్ పైన మీరు మాత్రం నా పేరు పుంజ నరేష్, నా ఛానల్ వచ్చేసి నరేష్ పుంజ యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ కనుక నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.